ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎటు చూసినా కూడా రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు జరిపిన రైట్స్ గురించి బయటకు వస్తుంది కదా. సో వెజ్ ని నాన్ వెజ్ ని ఒకటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్ టెంపరేచర్స్ కూడా కరెక్ట్ గా మానిటర్ చేయట్లేదు. ఎక్స్పైరీ ఫుడ్స్ అన్ని కూడా వాడేస్తున్నారు. ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ఫుడ్ ని కూడా సర్వ్ చేసేస్తున్నారు. కిచెన్స్ కూడా అంత నీట్ గా ఉండట్లేదు. బొద్దింకలు పురుగులు ఎన్నో కూడా ఫుడ్ ఐటమ్స్ లో కలిసిపోతున్నాయి అని చెప్పేసి ఒక 10-15 పేర్లు అయితే బయటికి ఇచ్చేసిరు కదా. ఈ 15 రెస్టారెంట్లకు తోడుగా ఇంకొక 200-300 రెస్టారెంట్లను కూడా ఆ లిస్ట్ లోకి యాడ్ చేసినా కూడా తినటోడు తింటనే ఉంటాడు. వానికి చెవు మీద పేను కూడా వారదన్నట్టు మొండోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేయలేరు. కానీ ఇట్లాంటి న్యూస్లు చూసి అమ్మో తినొద్దు అని భయపడేటోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళన్నా కొంచెం మారితే చాలన్నట్టు. మీరు 10 సార్లు బయట పోయి తినేదానికన్నా 1-2 సార్లు అయితే ఓకే గాని అస్తమానం బయట తినేటోళ్ళు అయితే కొంచెం తగ్గించుకోర్రి. మన హెల్త్ మనం కాపాడుకోకపోతే ఎట్లా చెప్పుర్రి.